అమ్మాయి కాదు. రై వదిలేంట్రా, రండి. ఎరా నిన్న ఒక ఆంటీ తీసుకెళ్ళింది, బాగా గిట్టుబాటు అయిందా? ఏం గిట్టుబాటు రా బాబు, ఇక్కడ నుంచి ఒక్కతే తీసుకెళ్ళింది, అక్కడ 4 ఉన్నారు. చచ్చాన్రా వాళ్ళతో. ఇలారా. ఎంత? మీ ఆనందమే మా ఆదాయం అండి. నచ్చావురా, వచ్చి కారెక్కు. బాయ్రా. బ్రాండ్ మేడం? ఎనీ సాఫ్ట్ డ్రింక్? సాఫ్ట్ డ్రింక్ హే బేబ్, చూడడానికి చాలా హాట్గా ఉన్నావు, సాఫ్ట్ డ్రింక్ తాగుతున్నట్టున్నా. వై డోంట్ యు హావ్ సంథింగ్ నౌ? నో థ్యాంక్స్. ఓకే, లెట్స్ డాన్స్. ఓకే. హాయ్ డార్లింగ్. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? ఏంటి ఎంత తాగినా కిక్ ఎక్కట్లేదు? యు వాంట్ టు డూ ఇట్? యా. లెట్స్ గో బేబీ. కమ్ ఆన్. నమస్తే సార్. ఏంటి వెయిట్ తగ్గింది? సీజన్ కూడా తగ్గింది కదా సార్. తాగుబోతులకి సీజన్ ఏంటయ్యా, వచ్చే నెల నుంచి పెంచు, లేదంటే దించుతాం షార్టర్స్. ఏం కావాలి? నిన్నెప్పుడు ఈ పబ్లో చూడలేదే. లుకింగ్ ఫర్ సమ్వన్? Hey, you! టిప్ టాప్ గా డ్రెస్ చేసి నైట్ టైం ఎక్కడిగా బయలుదేరా? డ్యూటీకి. అర్ధరాత్రి ఆడపిల్ల బయటకు వెళ్ళడానికి నేను పర్మిషన్ ఇవ్వలేదు. నేను చేసేది 9 to 5 టీచర్ ఉద్యోగం కాదు, 24 hours జర్నలిస్ట్ ఉద్యోగం. అయినా సరే ఆడపిల్ల అర్ధరాత్రి బయటకు వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. ఉద్యోగం పెడతా నువ్వు ఊరు మీద పడితే నేను తలెత్తుకోలేను. మీరు తలెత్తుకోలేనంత తప్పు నేనేం చేయలేదు.
ప్రతి ఫాదర్ ఇంట్లో లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటాడు. నేను వాచింగ్ గట్టా పెట్టాను, అది నువ్వే. చంపేస్తా పోలకి. దాని తలకు బాగా పోరెక్కింది, లోపల పంపి అడిచేసా. ఎక్కింది దానికి కాదు మీకు. పొద్దుటి నుంచి స్నానం చేయకుండా తాగుతూనే ఉన్నారు. బట్టలు మార్చుకున్నాగా, బాటిల్ కూడా మార్చారుగా. ఏంటే రెవల్యూషన్ డైలాగ్ మాట్లాడేస్తున్నావు? టీవీ సీరియల్స్ ఎక్కువ చేస్తున్నావా? అవి కూడా మగాళ్ళు తీయడం వల్లే మా ఆడాళ్ళని విలన్లుగా చూపిస్తున్నారు. ఈ ఆడాళ్ళు ఏం చేసినా తప్పులేదండి. ప్రతి 5 ఏళ్లకి ఒకసారి గవర్నమెంట్ మార్చినట్టు ప్రతి 5 ఏళ్లకి ఒకసారి పెళ్ళాలు మారిస్తే తప్ప మగాళ్ళు సుఖపడలేరు. భోజనం తెమ్మంటారా? ఏంటి తెచ్చేది? బాటిల్ ఇంకా ఫుల్ గానే ఉంది. నువ్వేంటే ఫుల్ సెటప్ లో దిగిపోయావు. తండ్రి మాట గారు లోపలికి వెళ్ళావు కదా. నేను వెళ్ళింది బ్యాగ్ తెచ్చుకోవడానికి. అంటే మందులో సోడా కలిపినంత క్లియర్ గా చెప్పినా కూడా అర్థమైందా నీకు? ఏంటండి మీరు? అదేం తప్పు చేసింది? అది తప్పు చేయలేదే, మనం చేసాం. దాన్ని కంటమే మనం చేసిన మొదటి తప్పు. దాన్ని ఉద్యోగం చేయడం మనం చేసిన 2వ తప్పు. ఇలా రోడ్డు మీద బలాదూరు తిరుగుతాను చూడు, అది 3వ తప్పు. చాలా పెద్ద తప్పు. ఏం చేయమంటారు నాన్న నన్ను? నువ్వు రిజైన్ చేయి. నీకోసం నేను ఎప్పుడో రిజైన్ చేసి విఆర్ఎస్ తీసుకున్నా. డబ్బు అంతా బ్యాంకులో డిపాజిట్ చేసా. నీ పెళ్లి చేయాలి కాబట్టి తండ్రిగా ఎవడో సన్నసడి చూసి నీకు 3 బిళ్ళు వేస్తాను. ఈ టెన్షన్లన్నీ ఆడుపడతాడు. అప్పటిదాకా నోర్మల్ రూమ్ లో పడాడు. ఇంట్లో పడున్న అమ్మని ఎలా చూసుకుంటున్నారో చూస్తున్నాను. కనీసం నన్నైనా నా ఇష్టం వచ్చినట్టు బతకనివ్వండి ప్లీజ్. ఏంటి మర్యాద బ్యాక్ కింద పడే లోపల అడుగు ముందుకు వేసింది వెనక్కి వెళ్ళడానికి కాదు. ఏంటే హీరోల్లా మాడుతున్నావు? నీ కన్న తండ్రిగా చెప్తున్నాను, లోపల బాగుందా? నేను కూడా మీ కూతురని చెప్తున్నాను. ఈ మాటలన్నీ మందు మానేసి చెప్పండి. మందు తాగితే మనిషికి మృగానికి తేడా ఉండదు. ఏం కూర్చోలే. మీ కూతురు ఎక్కడుందో చెప్పకపోతే ఈసారి పగిలేది మీ తలకాయలే. అది నిహారిక, నీకోసం ఎండి గారు వెయిటింగ్. ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. Come in. సారీ సార్, లేట్ అయింది. It's okay. Carry on. ఇప్పుడు మనం చూస్తున్న వ్యక్తులు ఏ గ్రహాంతరవాసులో కాదు, మన చుట్టూనే మన మధ్యనే బ్రతుకుతున్న మనలాంటి మనుషులే. వీళ్ళిలా ఉండటానికి కారణం తిండి లేక కాదు, తాగేందుకు స్వచ్ఛమైన నీరు లేక అని తెలిస్తే హృదయం ద్రవిస్తుంది. ఈ దురవస్థ ఒక ప్రాంతానిది కాదు, ఒక పల్లెది కాదు. చెంతనే కృష్ణానది పరవళ్లు తొక్కే నల్గొండ జిల్లాది. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పు ఎర్రబెల్లిది. ఈ గ్రామాల ప్రజలు ఇప్పటికే తాగేందుకు మంచినీరు లేక తమ ప్రాంతంలోనే దొరికే ఫ్లోరిన్ నీటితోనే దప్పిక తీర్చుకుంటున్నారు. ఫలితంగా భయంకరమైన ఫ్లోరోసిస్ వ్యాధికి గురవుతూ అకాల మరణాలకు చేరువవుతున్నారు. వీళ్ళని చూసి కూడా మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉందని గర్వపడదామా? ప్రజలకు తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేని మన నేతల్ని చూసి సిగ్గుపడదామా? ఇంకా మన నాయకులు ఏంటండి ఈ ప్రోగ్రామ్? నేను చేయమని చెప్పలేదండి, ఇది ఈవిడ గారి సొంత ఐడియా. చూడమ్మా, మనకు కావాల్సింది సెన్సేషన్ క్రియేట్ చేసే న్యూస్, ఇలాంటి సెన్స్లెస్ న్యూస్ కాదు. అది కాదు సార్, అనేక ప్రాంతాల వారు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కదా అని. ప్రాబ్లమ్స్ చూసే ఓపిక జనానికి లేదమ్మా. మనకు కావాల్సింది టీఆర్పీ రేటింగు, అది వస్తేనే మనకి, లేకపోతే ఇంతే సంగతులు. మనం ప్రాబ్లం అంట ప్రాబ్లం. ఎవరైనా విఐపి కూతురు లవ్లో పడిందో చెప్పు, అది న్యూస్. ఎవరైనా సెలబ్రేట్ సెకండ్ సెటప్ పెట్టాడో చెప్పు, అది బ్రేకింగ్ న్యూస్. వదలకుండా చర్చలు పెట్టొచ్చు. కనీసం ఏ స్పోర్ట్స్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ పెళ్లి చేసుకున్నాడు అనుకో, పెళ్లి కూతురు మెహందీ పెట్టుకున్నప్పటి నుంచి పెళ్లి అయిపోయేంత వరకు ఏ ఐటమ్ ఎక్కడి నుంచి తెప్పించారో సెకండ్ బై సెకండ్ లైవ్ ఇవ్వచ్చు. ఇదమ్మా టీఆర్పీ పెంచుకునే విధానం.
అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను సార్, ఎండి గారికి ఇట్లాంటివన్నీ నచ్చవని. నా మాట వింటేగా. చూడు, నీ పిచ్చి పిచ్చి స్టోరీలతో ఛానల్ ఇమేజ్ పాడు చేయదు. నేను చెప్పింది నీకు నచ్చలేదు అనుకో, వేరే ఛానల్ చూసుకో. ఐ డోంట్ కేర్. ఎవరి కోసం ఎందుకోసం ఈ టీవీ ఛానళ్ళు, ఈ న్యూస్ బులెటిన్లు ఎవరి కోసం ఎవరి కోసం? నాలాంటి సీనియర్లను నమ్ముకో, బాగుపడతావు. పోవే అవతలకి. రే పోనేవరా. బట్టల మీద బురద పడింది, కొంచెం నీళ్ళు ఇస్తారా? సీను, మగ్గుతో నీళ్లు. ఇదిగో అక్క. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే అక్క. రెండు గోల్డ్ ఫ్యాక్స్ సిగరెట్లు ఇవ్వు. ఏంటి కేసా? లేదు, కేసులు రాసే కానిస్టేబుల్. సీను, టీ అక్కకి ఇవ్వు. అక్క టీ తీసుకోండి. హే థ్యాంక్స్. ఊరికి చెప్పానమ్మా, లేకపోతే ఏదో ఊరుకోరు. అవును, మీకు రోజుకి ఎంత వస్తుంది? పర్వాలేదమ్మా, కానీ ఇంకాసేపట్లో పోలీసులు వస్తారు. వాళ్ళ చేతులు తడపాలి. ఆ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు, రౌడీలు, వీళ్ళందరికీ పోగా ఓ 200 మిగులుతాయి. దానిలోనే మా కుటుంబం నడవాలి, ఈడు చదువును. చిల్లరిస్తాను, ఆగమ్మా. పర్వాలేదు, ఉంచండి, బాబు కోసం. థ్యాంక్ యూ. ఏంటా మాటలు? రండి. కలెక్షన్ ఏది? ఏంటి సార్ ఇది? రోడ్ మీద వెళ్ళే వాళ్ళందరూ మీకు ఇలాగే కనిపిస్తారా? ఇలాంటివి చాలా చూశాను కానీ ముందు డబ్బులు తీ. ఏంట్రా గొడవ? ఎవడాడు? అమ్మని అమ్మ, ఈయనెందుకు తీసుకొచ్చారా 6 పేర్లు కానీ? 30 years రూల్ ప్రకారం అసలు ఆడాలో. ఓ నువ్వా? ఫస్ట్ ఈ సోడా బుడ్డిని లోపల తోయండి. ఏం చేశాడ్రా? బట్టల షాప్ అని చేత కొడుతున్నాడు సార్. అమ్మని, విఐపి అని చెప్పి నన్ను వీపింగ్ చేస్తావా? రే, వీడిని తీసుకెళ్ళి లోపలేంట్రా. ముందు నన్ను ఏ సెక్షన్ లో లోపల పెడుతున్నారో చెప్పండి. వీడిని తీసుకెళ్ళండి రా. చెప్ప ఏ సెక్షన్. నీ సంగతి ఏంటి? కలెక్షన్ ఎంత? నేను జర్నలిస్ట్ నేను చెప్పినా వినిపించుకోరేంటి సార్? నువ్వెందుకు వచ్చావమ్మా? ఈ అమ్మాయితో నీకు సంబంధం లేదు కదా, నువ్వు వెళ్ళిపో. నీ సంగతి ఏంటో తగ్గించుకుంటున్నావు. నువ్వేమైనా హై క్లాసా? సార్, కొంచెం డీసెంట్ గా మాట్లాడండి. ఏంటి నీ దగ్గర నేర్చుకోవాల్సిన డీసెన్సీ? నేర్పుతుగాని రా. ఇన్స్పెక్టర్, మీరు చాలా ఇండీసెంట్ గా బిహేవ్ చేస్తున్నారు. ముందు నన్ను ఏ సెక్షన్ కింద బుక్ చేస్తున్నారో చెప్పండి రా, లేకపోతే హ్యూమన్ రైట్స్ కి వెళ్తాను. ఉండవయ్యా, లేడీస్ ఫస్ట్, నీ సంగతి తర్వాత చూస్తాలే. మర్యాదగా చెయ్యి వదలండి. పోలీస్ స్టేషన్ లో రేప్ చేయకూడదు. వీటితో చాలా ప్రాబ్లం ఉంది. రే, వీడు నాకు బాగా మెంటలెక్కిస్తున్నాడు. అబ్బా, ముందు నన్ను ఏ కేసులో బుక్ చేశారో చెప్పండి. రే, వాడు మూడంతా పాడు చేస్తున్నాడు, ముందు వాడి సంగతి చూడండి. చెయ్యొద్దులు. దౌర్జన్యం సెక్షన్ అడుగుతాను, కొడతారు. చెప్తాను కొడతారంట.
ఊళ్ళో ఎంతమంది కొడతారంట? పోలీసు అయి ఉండి. వదలు. ఒక్కడే హ్యాండిల్ చేయలేదు. ఏయ్, నువ్వే కొడతావు. నువ్వేంట్రా మంచి పరిగెత్తి చూడండి. అసలు పరిగెట్టే బాకీ వాళ్ళు వచ్చేస్తాను మళ్ళీ. అమ్మాయి రా అమ్మాయి ఇటు పోయారు వీళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయారా కర్రలు తండి. వీళ్ళెవరు? ఏమో నా వెంట పడుతున్నారు. ఏదో అనుకున్నా కానీ నీకు చాలా ఫాలోయింగ్ ఉంది. అటు పోలీసులు ఇటు రౌడీలు నిన్ను రక్షించడానికి మధ్యలో అడ్వాన్స్ చేజులు. చిచి చాలా ఇరిటేటింగ్ ఉంది. తెలియక అడుగుతాను, ఫిజిక్ బాగుంది, ఫేస్ బాగుంది, క్యారెక్టర్ కూడా బాగానే ఉన్నట్టుంది. మధ్యలో ఈ సైడ్ బిజినెస్ ఏంటో. ఏయ్ అసలు ఇది మాట్లాడవచ్చా? నేనేమన్నాను? ఆడపిల్లవే అర్ధరాత్రి పూట ఈ రౌడీలు పోలీసులు గొడవ ఏంటని అడుగుతున్నాను. నీకు అనవసరం, అర్థమైందా? నాకు అదే అవసరం. ఏంటది? నీ కోసం పరిగెట్టి పరిగెట్టి తాగిందంతా దిగిపోయింది. ఇల్లు క్వార్టర్ పట్టరాపో. అర్థం కాలేదా? నువ్వే తీసురా. నేను వెళ్ళవేంటి? ఆల్రెడీ ఆ షాప్ వాడికి 500 బాకీ ఉన్నాను. ఈ 200 తీసుకుని ఇంకో 300 పట్టరమ్మంటాడు. పర్లేదు, ఈ మధ్య ఆడాలి బాగానే వైన్ షాప్కి వెళ్తున్నారు. అర్ధరాత్రి మెడికల్ షాపులు కూడా మూసేస్తారేమో కానీ తొక్కలు ఈ వైన్ షాపులు మాత్రం తెరిచి ఉంటాయి. ఒక వాటర్ ఇవ్వు. ఏ బ్రాండ్ కావాలి? బాగా కిక్కిచ్చే బ్రాండ్. చిల్లరుంచుకో. ఇదిగో తీసుకో. థ్యాంక్స్ సోడా బుడ్డి. సరే పద. ఎక్కడికి? పద చెప్తా. ఏ ఏంటా దయ్యాల అరుపులు? ఈ బంగ్లాలో అవే ఉంటాయి, మరి పరిచయం చేస్తుందా?
అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇక్కడైతే ప్రశాంతంగా తాగొచ్చు. నువ్వు తాగడం కోసం? అవసరమైతే దెయ్యాలు కూడా కంపెనీ ఇస్తాయి. అసలు నాకు డౌట్, నువ్వే పెద్ద దెయ్యానివేమో అర్ధరాత్రి తిరుగుతున్నావు. ఈ దయ్యాలు కూడా వింటాయా బాబు? సరే కానీ చూడు, హైదరాబాద్ ఒకప్పుడు హైదరాబాద్ నవాబు 20 లక్షల మందికి కట్టాడు. ఇప్పుడు 80 లక్షలు. మనం గవర్నమెంట్ని ఊరినే అంటాం కానీ వాళ్ళు మాత్రం ఎక్కడ చేస్తారు? వీళ్ళందరూ తినడానికి తిండి, వైద్యం చేయడానికి హాస్పిటల్, లవ్ చేసుకోవడానికి పార్కులు, నీళ్లు, కరెంటు, ఒకటి కాదు ఈ చెత్త తీయడానికి మున్సిపాలిటీ. చీచి చీచి చండాలంగా ఉంది. పూజ ఇది ఒక్కడే బాగుంది. కొడతావా? పాడైపోయింది హైదరాబాద్ కాదు, నువ్వే. నేనా? ఎందుకు? నా రెక్కల కష్టంతో రోజు 6 పెగ్గులు తాగుతున్నా, హ్యాపీగా బతికేస్తున్నా. ఇలా తాగుబోతులా తయారవటం హ్యాపీనా? మౌ తాగుబోతులు అంత తేలిక తీసి పారేకో. మా వల్ల గవర్నమెంట్కి 1000 కోట్ల ఆదాయం. అసలు ఎందుకు ఇలా తాగుతావు చెప్పు? బాధమ్మా బాధ. ఇక్కడ బాధ, ఇక్కడ బాధ, ఇక్కడ బాధ, హోల్ మొత్తం బాధ. ఎందుకు ఏడుస్తున్నావు? మాది నర్సాపూర్ పక్కన చిన్న పల్లెటూరు. మా నాన్న ఎంతో కష్టపడి నన్ను పీజీ దాకా చదివించాడు. ఎంఏ పొలిటికల్ సైన్స్. ఇప్పుడు సొసైటీ గురించి నేర్పే ఆర్ట్స్ గ్రూప్కి వాల్యూ లేకుండా పోయింది కదా. మొత్తం హైటెక్ అయిపోయింది. దాంతో అటు ఉద్యోగం దొరక్క, ఇటు వ్యవసాయం నప్పక, అటు ఇటు కాకుండా అయిపోయాను. మా నాన్న చాలా నిజాయితీపరుడు. ఉన్న 2 ఎకరాల్లో పంటలు పండలేదు. తీసుకున్న మైక్రో ఫైనాన్స్కి ఆదాయం లేక, ఇంట్రెస్ట్ కట్టలేక పురుగుల ముందు తాగి చచ్చిపోయాడు. నా చెల్లి సరస్వతి నిజంగానే చదువుల తల్లి. పెళ్లి కూడా బాగానే చేశాం, కానీ మొగుడు కట్నం సరిపోలేదని తగలబెట్టి చంపేశాం. ఒక్క నిమిషం. మన లైఫ్లో ఒక లవ్ స్టోరీ కూడా ఉంది. అప్పుడు ఒక షాప్లో పనిచేసేవాడిని. నేను షాప్ ఓనర్ అనుకుని ఒక అమ్మాయి నన్ను లవ్ చేసేసింది. కాదని తెలిసినాక నన్ను లెఫ్ట్ లెగ్తో ఒక తన్నుదాన్ని, తను రైట్ అనుకున్నాడుతో రైట్ లెగ్తో జంప్ అయిపోయింది. సో ఎటు చూసినా మంచి కొడుకుని కాలేకపోయాను, అన్నను కాలేకపోయాను, లవర్ని కూడా కాలేకపోయాను. ఎందుకు పనికి రాకుండా పోయాను. అందుకే 6 పెగ్గులు దాగి హ్యాపీగా బతికేస్తున్నాను. స్టోరీ బాగుందా? ఏంటి ఇంత పెద్ద స్టోరీ చెప్తే ఇదేనా రియాక్షన్? సర్లే నీ కర్మ పో. అవును, ఆ రౌడీలు ఎందుకు నీ వెంట పడుతున్నారు? ఏమో తెలీదు. నా పెన్ కెమెరా గురించి అడుగుతున్నారు, కానీ అందులో వాళ్ళకి కావాల్సింది ఏముందో నాకు అర్థం కావట్లేదు. చూడాలి. వీళ్ళే ఉంటే నీలా అయ్యేవాడిని కాదు. నాకు తెలుసు నువ్వు చెప్పేవన్నీ నిజాలని. వెళ్ళు. ట్రైన్ వెళ్ళిపోతుంది, వెళ్ళు. నీకన్నా పిచ్చా? లాస్ట్ ట్రైన్ కూడా వెళ్ళిపోయింది, ఇప్పుడు ఎలా వెళ్తావు? నువ్వు అడిగిన దానికి జవాబు ఇవ్వాలి కదా. ఏంటది? అదే నేను నిన్ను ప్రేమిస్తున్నానా లేదా అని. అదేదో జోక్గా నాను నిజమనుకున్నావా?
కళ్ళలోకి చూసి చెప్పు. నువ్వు నా పక్కనుంటే చాలా ధైర్యంగా ఉంది. కథల్లో ఎప్పుడూ ఇలా అనిపించలేదు. నీకు ఇష్టం ఉంటే ఇష్టం ఉంటే గట్టిగా పొడి చచ్చాడు. బాటిల్ ఈ టైంలో ఏంటి? ఇవ్వు బాటిల్. మందేశాక పోతుంది. బాధపడుకునే హారిక, నేనున్న లేకపోయినా ఎవరికి నష్టం లేదు. లైఫ్లో ఫస్ట్ టైం నలుగురికి పనికొచ్చే విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఈ సొసైటీకి నా అలాంటి వాళ్ళు అవసరం లేదు. అడుగడుగున అవినీతి, అరాజకం రాజ్యం ఏలే ఈ దేశంలో సగటు మనిషికి నేనున్నానని భరోసా ఇచ్చేవాడు లేడు. 10 రూపాయలకి పసిబిడ్డ నమ్ముకునే పచ్చి బాలింతల నుంచి కాలే కడుపు కోసం పడుపు వృత్తి చేసేవాళ్ళు దాకా తమ కన్నీళ్లు తుడిచేవాళ్ళు చేయి కోసం తప్పిస్తున్నారు. ఆ చేతులు నీవి కావాలి, నువ్వే చేయాలి. అదే నా కోరిక. ఇప్పుడు నీ అవసరం నాకంటే జనాలకి ఎక్కువ ఉంది. ఏ సోడాబుడ్డి, ఓ జోక్ చెప్పనా? ఐ లవ్ యూ. నిహారిక, ఒక్క నిమిషం. నీకోసం వెతుకుతున్నాను. మన ఆఫీస్లో మీరు ఎండీతో మాట్లాడిందంతా నేను విన్నాను. ఇన్ని రోజులు ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల ఏం చేయగలుగుతుందని నిన్నెంతగానో అవమానించాను. కానీ నీ నిజాయితీ చూసిన తర్వాత లైఫ్లో ఒక్కరోజైనా నిజమైన జర్నలిస్ట్గా ఉండాలనిపించింది. ఇదిగో, నువ్వెంతగానో కష్టపడి తెచ్చిన న్యూస్ ఈ సీడీలో ఉంది. దీంతో ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ని మార్చే కుట్రను అడ్డుకో. అది నీ వల్లే అవుతుంది. థ్యాంక్స్ శివాజీ. గోపాల్ గారు, మీకంటే సీనియర్స్ని కాదని మీకు ఈ పోస్ట్ ఇప్పించాను.
ఆ జనార్దన్ రావుని మీరేమీ చేయలేరా? అతను ఇంట్లో అమ్మాయిలను తెచ్చిపెట్టుకుంటే అరెస్ట్ చేయొచ్చు కానీ ఎమ్మెల్యేలను తెచ్చిపెట్టుకున్నాడు సార్. నన్ను ఏం చేయమంటారు? ఆగండి. నా పేరు నిహారిక అండి. నేను జర్నలిస్ట్ని. సీఎం గారిని అర్జెంట్గా కలవాలి. కుదరదండి. ఈ టైంలో వస్తే ఎలా? అరే నేను జర్నలిస్ట్ని. సీఎం గారిని కొంచెం అర్జెంట్గా కలవాలి. ఒక పని చేయండి, ఆ మినిస్టర్ మీద ఏదో ఒక దొంగ కేసు బనాయించి అరెస్ట్ చేయండి. ఆయన మంత్రి. ఆయన అరెస్ట్ చేయాలంటే సరైన ఆధారాలు ఉండాలి సార్. ప్లీజ్ సీఎం గారితో కొంచెం అర్జెంట్గా మాట్లాడాలి. లేదండి, పర్మిషన్ లేదు. Let me go. మేడం Please. మేడం మేడం ఆగండి. ఎవరమ్మా నువ్వు? ఎందుకు వచ్చావు? నా పేరు నిహారిక. ఈ గివ్ ఇట్ టు మీ. సిడి ఏమిటమ్మా అది? మినిస్టర్ జనార్దన్ రావుని అరెస్ట్ చేయడానికి కావలసిన ఎవిడెన్స్. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? ఇప్పుడు చూడండి సార్, నేనేం చేస్తాను. ఇంతకాలం ఇలాంటి ఆధారం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఆ జనార్దన్ రావుని జైల్లో తోసాకే వస్తాను సార్. పదండి. నువ్వెవరో నాకు తెలియదు, కానీ దేవతలాగా వచ్చి నా పదవినే కాదు నా పరువును కూడా కాపాడావు. నీకేం కావాలో అడుగమ్మా. నేనేదో ఆశించి ఈ పని చేయలేదు సార్. నేను కోరేది ఒకటే, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకి మంచి చేయండి చాలు. థ్యాంక్ యూ. నిహారిక నాకు ఫోన్ చేయడం అదే చివరిసారి. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. అడివంతా వెతికాం, మనం చేయగలిగింది ఏమీ లేదు. పదండి వెళ్దాం. ఏమ్మా, మీరెవరి కోసం వచ్చారు? నిహారిక నా ఫ్రెండ్. నిహారిక, భయం వేస్తుందా? నేను నమ్మిన దానికోసం ప్రాణాలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. కానీ నీ నమ్మకం నిజం కాదు. అవుతుంది. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ప్రజలు మేల్కొన్న రోజు నీలాంటి వాణ్ణి తరిమి తరిమి కొడతారు. ప్రజలు మేల్కోవడానికి నీలాంటి వాళ్ళు ప్రాణాలతో ఉంటే కదా. చంపాలని తీసుకొచ్చారుగా, చంపండి. చంపడం నాకు కొత్త కాదు, కానీ నేను స్పాట్కి తీసుకెళ్ళాక ప్రాణభయంతో వణికిపోయే వాళ్ళని చూశాను. నీ తెగింపు కొత్తగా ఉంది. కొత్తదనం అంటే చాలా ఇష్టం నాకు.
పదండి సార్, వాళ్ళు చూశారంటే మనం ఇరుక్కుంటాం. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఆయన ఎన్ని బుల్లెట్లు తగిలాక చావకుండా ఉంటుందా? ఆ? రండి. అదమ్మా జరిగింది. అమ్మా, నీకోసం వీళ్ళు వచ్చారు చూడు. సుప్రజ, నేహా ఏమైంది? ఏంటిదంతా? వీళ్ళంతా ఇంజనీరింగ్ స్టూడెంట్స్. నీ పెన్ డ్రైవ్ చూసి నిన్ను వెతుక్కుంటూ ఆఫీస్కి వచ్చారు. నీకింత అన్యాయం చేసిన వాళ్ళని వదలకూడదు. ఒక్కొక్కరిని తరిమి తరిమి చంపాలి. చంపటం సమస్యకి పరిష్కారం కాదు. వాళ్ళని అలాగే వదిలేద్దామని అంటారా? వదిలేయకూడదు. ప్రజల ముందు నిలబెట్టాలి, నిలదీయాలి. సరే, మీకు అన్యాయం జరిగిందని ఒప్పుకుంటున్నాం, కానీ పెద్దవాళ్లతో వ్యవహారం, దీంట్లో మేం చేయగలిగేది ఏముంటుంది? నిజమే, ఇప్పుడున్న చాలా ఛానళ్ళకి దేని ఎజెండా దానికి ఉంది. కొన్ని టీవీ ఛానళ్ళ వెనుక ఏకంగా రాజకీయ పార్టీలే ఉన్నాయి, తెలుసు కదా. అలాంటప్పుడు అవి ఏ వార్తలైనా వాళ్ళ కోణంలో నుంచే చూపిస్తాయి, జనం కోణంలోంచి కాదు. వాళ్ళకి లాభం జరుగుతుంది అనుకుంటే ఆ న్యూస్ జనంలోకి వెళ్తుంది. వాళ్ళ వెనుకున్న వాళ్ళకి నష్టం జరుగుతుంది అనుకుంటే ఆ న్యూస్ చెత్తపుట్లోకి వెళ్తుంది. అలాంటప్పుడు ప్రజలకు చేరేది అసత్యాలు, అర్ధసత్యాలు. ఇవన్నీ విని విని మా తల నెరిసిపోయిందమ్మా. మాకు కావాల్సింది మా బ్రతుకుదిరు. మా మేనేజ్మెంట్ని కాదని మేమేం చేయలేము. దయచేసి ఒక్కసారి వాళ్ళ పాలసీలు పక్కన పెట్టి ప్రజలకి నిజాలు చెప్పండి. జనాల్ని మోసం చేసే వాళ్ళ బండారాన్ని బయట పెట్టండి. అలా చేస్తే మా ఉద్యోగాలు పోతాయి. మా భార్య పిల్లల్ని మీరు పోషిస్తారా? లేవండి, ఇప్పుడు చాలా రోజే చెప్పాను, లేపేద్దాం బావా అంటే ఓ ఇన్స్పెక్టర్ ఉన్నాడు ఊడబెడతాడని చెప్పారు. వాడు వెళ్ళి ఆఫ్టర్ ఒక ఆడదాన్ని చంపలేకపోయాడు. ఇప్పుడు వెళ్ళేది రోడ్డు మీద కూర్చుంది, దాని వెనక ఓ పొలం అంటూ జనం. మనం వెళ్ళి జైల్లో కూర్చుంటే ములాఖత్ కూడా ఒక్కడ రాడు. నువ్వుండ్రా ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? మా వాడికి వదిలేద్దాం అంటారా? మీరుండండి. పదవిలో ఉన్నప్పుడు అనఫిషియల్ పనులు కూడా అఫీషియల్ గా చేయాలి. నేను ఉన్నాను కదా. ఆ రోజు కూడా ఇలాగే చెప్పారు, సేమ్ డైలాగ్. లొకేషన్ చేంజ్. ఊరుకోరా. ఊరుకోండి బాబా మీరు కూడా. హలో,
అలాగే వెంకటేశ్వరరావు, థ్యాంక్ యూ. నిహారిక, ఒక్క నిమిషం. ఇన్నాళ్ళు ఇంటికి ఆడపిల్ల బరువు అనుకునేవాణ్ణమ్మా. ఇంటికి పరువు అని నువ్వు నిరూపించావు. నిన్ను కన్నందుకు చాలా గర్వంగా ఉందమ్మా. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ డాడీ. వెళ్ళమ్మా. సరే, మీకు అన్యాయం జరిగిందని ఒప్పుకుంటున్నాం, కానీ పెద్దవాళ్లతో వ్యవహారం, దీంట్లో మేం చేయగలిగేది ఏముంటుంది? నిజమే, ఇప్పుడున్న చాలా ఛానళ్ళకి దేని ఎజెండా దానికి ఉంది. కొన్ని టీవీ ఛానళ్ళ వెనుక ఏకంగా రాజకీయ పార్టీలే ఉన్నాయి, తెలుసు కదా. అలాంటప్పుడు అవి ఏ వార్తలైనా వాళ్ళ కోణంలో నుంచే చూపిస్తాయి, జనం కోణంలోంచి కాదు. వాళ్ళకి లాభం జరుగుతుంది అనుకుంటే ఆ న్యూస్ జనంలోకి వెళ్తుంది. వాళ్ళ వెనుకున్న వాళ్ళకి నష్టం జరుగుతుంది అనుకుంటే ఆ న్యూస్ చెత్తపుట్లోకి